Most awaited movie of the year, Project K, Kalki 2898 AD. ఈ సినిమా గురించి ఇంకొక ముక్క చెప్పే ముందే చెప్తున్నా, దిస్ వీడియో ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ రివ్యూ. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నిజానికి నమ్మకంతో పని లేదు అని. ఈ సినిమాకి రివ్యూస్తో పని లేదు. ఎందుకంటే కల్కి లాంటి సినిమా విషయంలో క్వశ్చన్ ఈ సినిమా హిట్టా ఫ్లాపా, ఈ సినిమా బాగుంటుందా బాగోదా అన్నది కాదు. ఈ సినిమా మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది అన్నది. ఈ క్వశ్చన్కి నా ఆన్సర్ అద్భుతం. చాలా రోజుల తర్వాత ప్రభాస్లో ఒక డార్లింగ్ కనిపించాడు. ఆయన పెట్టిన ఎఫర్ట్స్ స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ సినిమా టైటిల్కి తగ్గట్టే ప్రభాస్కి ఈ సినిమా ఒక కొత్త సైకిల్ ఆఫ్ టైంని రీస్టార్ట్ చేస్తుంది. అన్నిటికంటే నాకు బాగా నచ్చిన విషయం, కథ ఎక్కడ మొదలైంది, ఎటువంటి పరిస్థితుల్లో ముగుస్తుంది, ముగిసిన కథ ఎటువంటి కథలకి దారి తీస్తుంది అన్న ప్రాసెస్ని చాలా అద్భుతంగా చూపించారు. ఇంకా బాగా యాక్ట్ చేసుంటే బాగుండేది అని అనుకోవడానికి ఈ సినిమాలో యాక్ట్ చేసింది న్యూబీస్ కాదు. బిగ్ బి, కమల్ హాసన్, దీపిక వీళ్ళందరూ వాళ్ళ పాత్రలకి జస్టిస్ చేశారు. కథకి ప్రాణం పోయడంలో మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ అద్భుతమైన జాబ్ చేశారు. నౌ కమింగ్ టు ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, నాగ్ అశ్విన్. ఒక సినిమా చేసే నెంబర్ల కంటే ముందు డైరెక్టర్ గొప్పతనాన్ని చూపించేదేంటో తెలుసా? ఆ డైరెక్టర్కి విజన్ని పెంచుకుని దాన్ని నర్చర్ చేసే ఎబిలిటీ, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రైట్ క్రూని, రైట్ మెంబర్స్ని వెతుక్కునే టాలెంట్, అది నాగ్ అశ్విన్ దగ్గర కుప్పలు తెప్పలుగా ఉంది. యుగాంతం గురించి మాట్లాడుతూనే మరో ప్రపంచం వస్తుంది అన్న హోప్ని స్క్రీన్ మీద క్రియేట్ చేశారు. థ్యాంక్స్ టు కల్కి ఆర్ పురాణాస్ ఆర్ కూల్ అగైన్. నౌ ఆబ్వియస్లీ దిస్ మూవీ ఈజ్ మెంట్ ఫర్ థియేటర్స్. థియేటర్స్లో చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ని మనం పొందగలం. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, చాలామందికి ఫస్ట్ 4 డేస్లో టికెట్స్ దొరకలేదు. ఒక సినిమా లవర్గా టికెట్స్ దొరికిన వాళ్ళందరికీ ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, స్పాయిలర్స్ పోస్ట్ చేయకుండా ఉండడం. సో హ్యాపీ వాచింగ్, do not post any spoilers or do not encourage piracy. I am Neha Ramarao and I'll see you again సినిమాలో.